హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు ఆ బజ్జీ చేద్దామని చెప్పేసి మిర్చీలు చేస్తానండి. బజ్జీలు కావాల్సినవి పచ్చిమిర్చి, ఇంతలో చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు అండి అన్నీ కలిపి నూరిన రోట్లో. అదండి శనగపిండి, కొంచెం సాల్ట్, వాము వేసి పెట్టినండి. ఒక చిటికడంతా వంట చూడండి సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే అట్టి మిరపకాయలకు నూనె ఎక్కువ పట్టేస్తుందండి. అంటే పట్టినందుకు కాదు కానీ జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక ఉల్లిగడ్డ అండి, చిన్న ఉల్లిగడ్డ చూపిస్తాను. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత అన్నీ చూపిస్తాండి. ఇవన్నీ పిండి కలిపేస్తున్నా. కలుపుకోవటము అంటే అవి బాగా పొంగాలంటే కలిపే దాంట్లో కూడా ఉంటుందండి. లేకపోతే ఇరిగినట్టు బజ్జీలు స్మూత్ రాదు. అందుకని కలిపే విధానంలో కూడా ఉంటుంది మనకు. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో అంత స్మూత్గా వస్తుంది. ఉండలు లేకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని అంటే కొంచెమైనా సరే కానీ ఇలా అనేసి ఉంటుంది గిన్నెకు. అలా లూజు కలుపుకోవద్దు, ఇలా గట్టిగా కలుపుకోవద్దు. కొంచెం ఉప్పు, వాము ఎందుకంటే శనగపిండి కదా, అది స్టమక్ పెయిన్ అండి. పిల్లలు ఒక బజ్జీ తినగానే కొంచెం కడుపు నొప్పి ఎట్లా శనగపిండి కాబట్టి అట్లా అనిపిస్తుంది. అది కాబట్టి మనకు కొంచెం వేసుకుంటేనే మంచిది. వాము దీంట్లో జీలకర్ర వేస్తారు, అన్నీ వేసుకుంటారు. ఇలా కలిపేసుకోవాలండి పిండి. అలా బాగా కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది. కలపలేదు అనుకోండి మనం సరిగా ఆ బజ్జీకి అంటుకోదు. అంటుకున్నా ఇరిగినట్టు అవుతుంది అన్నమాట. అదండి మిర్చి అండి. తినాల్సింటే తినేటోళ్ళు తింటే తినచ్చు. విత్తనాలు తీయాల్సిన పని లేదు. తినలేకపోతే అవి కొంచెం మధ్యలో కొంచెం తీసేసినట్టయితే అన్నీ తీయక్కర్లేదు. ఇలా ఉంటుంది. పిల్లలు అయితే తినలేరు కదా, అందుకని ఈ మధ్యలో ఒక్కటే అక్కడ అనేది తీసేసాం అనుకోండి, మిగిలిన ఉన్న మనకు సరిపోతాయి. ఈ చింతపండు జీలకర్ర పెట్టుకుంటేనే అది బజ్జీ బాగా టేస్ట్గా బాగుంటాయి. మా ఇంట్లో బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఏ వర్షాలు చలికాలం వచ్చిందంటే ఒక బజ్జీలు పకోడీలు ఎక్కువ వేసుకుంటుంటున్నాను. ఈ లోపల స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ కాగిందండి, మిక్స్ చేసుకున్నాను. ఒకటేంటంటే మామూలుగా అయితే ఓపెన్ పెట్టడానికి ఇలా గిన్నె గీస్తాం ఒక సైడ్. ఇలా ఉంటేనే మిరపకాయ కాలుతుంది. బాగా కాలినప్పుడు మనం తినడానికి వస్తుంది, నూనెలో ఉడికిపోతుంది అన్నమాట. కానీ ఈ పక్క ఓపెన్ ఉంది కదా, చింతపండు పెట్టింది, ఓపెన్ సైడ్ ఎప్పుడు గీరద్దు. ఇట్లా ఓపెన్ పెట్టద్దండి. అందుకని ఈ పక్క నిండుగా అది పిండి పట్టేటట్టు చేసుకోవాలి. బ్యాక్ సైడు ఓపెన్ ఇట్లా పెట్టుకోవాలి మిరపకాయ. ఎప్పుడు కూడా ఈ పక్క ఇవన్నీ
పిండి ముంచినప్పుడు ఇటు సైడ్ ఫుల్గా రావాలి, ఇటు సైడ్ ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ పిండి. అందుకని పిండి ఇటు ఓపెన్ ఉన్న సైడ్ మాత్రం పిండి ఎప్పుడు కూడా ఓపెన్ కాకుండా ముంచేసుకోవాలండి. ఎందుకంటే ఓపెన్ అయిందంటే అది మనం పెట్టిన చింతపండు అదంతా నూనెలో పడిపోతుంటుంది. అందుకని బ్యాక్ సైడ్ ఒకటి ఓపెన్ చేసుకోండి. మీ ఇష్టం, అది ఓపెన్ చేసుకుంటే ఏమవుతుందంటే మిరపకాయ ఉడుకుతుంది బాగా. ఓపెన్ చేయకపోతే ఇంకంతా ఒకేలాగా ఉంటుంది అన్నమాట, మిరపకాయ పడేస్తారు. ఇట్లా అనుకోండి మిరపకాయ ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. నేనైతే ఒక సైడ్ ఓపెన్ పెడతాను ఇప్పుడు కూడా. చింతపండు పెట్టినా పెట్టకపోయినా ఓపెన్ అయితే పెట్టుకుంటాను. ఈ లాస్ట్ పిండి అండి, మనము మిరపకాయలు కట్ చేసుకున్నప్పుడు చిన్న అంటే లాస్ట్లో తీసేస్తాను. నేనైతే కట్ చేస్తాను మిరపకాయలు, మరి మీరు తీస్తారో లేదో తెలియదు. ఇట్లా చివర్లు కట్ చేస్తాను. ఆ చివర్లో అందులో వేసేసి ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటాం కదా మనము, అందులో లాస్ట్లో వేసేస్తాను అన్నమాట నేను. కాలిన తర్వాత మసాలా ఏం పెట్టామో తెలుస్తుంది. ఇవన్నీ అయిపోయినాయి బజ్జీలు చేయడము. ఇలా అన్నీ ఓపెన్ చేసుకున్నవి, ఇలా ఓపెన్ చేసుకున్న మిర్చి, ఇంట్లో కావాల్సినవి ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ధనియా పౌడర్, ఉప్పు అని అన్నీ కలిపేసుకున్నా. చాట్ మసాలా అంటారు కానీ నేను అట్లా కాకుండా మామూలుగా వేసేసుకున్నాండి. ఇలా కలిపేసుకొని ఏంటి ఇది కలిపాం కదా మసాలా అండి, ఏం లేదండి. ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొంచెం ధనియా పౌడర్, నిమ్మకాయ అన్నీ కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఈ చిన్న వాటకు ఇలా పైన పెట్టేసుకున్నామండి. ఇలా చేసుకుంటే అందరూ ఇష్టపడతారండి, మీ పిల్లలు కూడా తింటారు. మిరపకాయలు పడేయకుండా, వేస్ట్ అనేది చేయకుండా మంచిగా తింటారండి. అందరికి ఇష్టపడేలాగా బజ్జీలు చేసుకుంటే ఇలా చేసుకోవాలండి. ఎంత బాగున్నాయా అంటే, ఆ బజ్జీ అంటే నేను మిరపకాయలు పెద్దగా ఉంటే ఆఫ్ చేసి ఆ బజ్జీ అని పేరు పెట్టారు. నేను అలా కాకుండా ఓన్లీ మిర్చి మొత్తం పెట్టేసా కదా, చిన్నగా ఉండేవి, అందుకని ఇలా చేశానండి. చూడండి ఎలా ఉన్నాయి, టేస్టీగా ఉంటాయి. కొంచెం నిమ్మరసం అన్నీ వేసాం కదా, చాలా ఇష్టపడతారండి ఇలా చేసుకుంటే. 2-3 మిర్చి తింటే చాలండి, కడుపు నిండా అవుతుంది, బాగుంటుంది. ఇట్లా చేసుకుని తింటే అందరం ఇష్టపడతాం ఈ బజ్జీలు అంటే. మాకైతే చాలా ఇష్టం అండి, మేము ఇలాగనే తీసుకుంటాం. ఇక వర్షాకాలము కొంచెం చలికాలం వచ్చిందంటే బజ్జీ, పకోడీలు ఇవే ఎక్కువ చేసుకుంటుంటాం. అంటే మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఈ కొత్తిమీర, పుదీనా పడంగానే ఇంకా టేస్ట్గా వస్తుందండి. చాట్ మసాలా అంటే ఏముండదు, నేను ధనియా పౌడర్ వేస్తాను కొంచెము. ఆ ఫస్ట్ చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియా పౌడర్, ఉప్పు అవి వేసి దంచి పెడతాను చింతపండుతో పాటు. ఇప్పుడైతే అట్లా చేస్తాను.
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.